చెప్పినాం కదా, కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు జనతా గ్యారేజ్ అని. నేను అంతకంటే ముందు మా ఎలక్షన్ల ముందు కూడా చెప్తా ఉండేది, హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఒక పెద్ద మెనోఫాస్ట్ ఇవ్వడం జరిగిందన్న. నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అప్పుడు దగ్గరగా 9 నుంచి 10 రకాల హామీలు ఇవ్వడం జరిగింది. అవి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవి. రాబోయే రోజుల్లో ప్రతిరోజు మనం హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఒక పోస్ట్ మ్యాన్ లాగా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో మీరు ప్రజలకు ఓజో ఫౌండేషన్ ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తారు కదా. ఆ సేవా కార్యక్రమాలు అయితేంది, ఆ ఫౌండేషన్ అయితేంది, మీ రాజకీయ స్వలాభం కోసం స్థాపించిరా లేకపోతే ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించాలని స్థాపించిరా ఫౌండేషన్? రాజకీయ స్వలాభం కోసం చేసే ఫౌండేషన్లు వేరే ఉంటాయి. దగ్గర ఫౌండేషన్ మీద కాదంటారా? లేదు, ఒక 3.5-4 సంవత్సరాల క్రితము స్టార్ట్ చేసిన ఈ ఫౌండేషను ఎన్నో గ్రామాలలో చాలామంది దీని ద్వారా లబ్ధి పొందిండ్రు. అది హెల్త్ రూపంలో కానీ, ఎడ్యుకేషన్ 1500 మంది విద్యార్థులను హైదరాబాద్లో కోచింగ్ ఇప్పించడం దగ్గరగా అందులో ఒక 20-30 మందికి ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ వచ్చినాయి. అది మనము లబ్ధి కోసం తూతూ మంత్రం చేసే ఫౌండేషన్లు అంతకుముందు కూడా వచ్చినాయి. ఆడ ఏదో ప్యాడ్లు, పెన్సిళ్ళు అవి చిన్న కార్యక్రమాలు చేసే ఫౌండేషన్లు చాలా ఉన్నాయి. కానీ మనం చేసినన్ని ప్రతిదీ పర్మనెంట్గా ఆ ఊర్లో గుడి రూపంలో కావచ్చు, బడి రూపంలో కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, చావులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, వినాయకుడు కావచ్చు, ఏదన్నా ప్రజలకి పర్మనెంట్గా చాలా చేయడం జరిగింది. అట్లాంటివి చాలా స్కూల్స్కి రెనోవేట్ చేయడం జరిగింది, ఆ స్కూల్స్లో మార్చడం జరిగింది. అట్లాంటి పర్మనెంట్. రైట్. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కంపెనీ మీరు స్థాపించడం జరిగింది. ఆ కంపెనీ తోటి నియోజకవర్గంలో ఉన్న రైతులకు ఏమైనా సేవలు అందిస్తారా? యాక్చువల్లీ నా కంపెనీ వచ్చేసి ప్రైవేట్ కంపెనీ. రాబోయే రోజుల్లో మనం ప్రజాసేవలు ఉన్నాం కాబట్టి నాకున్న నాలెడ్జ్కి అగ్రికల్చర్లో చాలా రెవల్యూషన్ తీసుకురావాలనే ప్రయత్నం చేసినాం. నా మెయిన్ మోటో హుజూర్ నగర్లో ఏంటంటే, ఇంతకుముందు కూడా మేనిఫెస్టోలో చెప్పినాం, అగ్రికల్చర్ డిప్లొమా కాలేజ్ కావచ్చు, అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు, ఇవి తీసుకురావాలని. ఇంకోటి ఏంటంటే, ఇదంతా కృష్ణపట్ట ఏరియా మాది. ఆ కృష్ణపట్ట ఏరియాలో ఫుల్ ఇరిగేషన్ సోర్స్ ఉన్న బెల్ట్ మాది. అక్కడ మా బెల్ట్ని తెలంగాణ కోనసీమలాగా తయారు చేయాలని చెప్పేసి నాకు చాలా ఎప్పటి నుంచో బలమైన కోరిక అది. ఎందుకంటే ఈరోజు వరి పంట వేస్తూ ఉన్నాం, ఎకరానికి దగ్గరగా మ్యాక్స్ చేసుకుంటే కూడా 30,000 నుంచి 40,000 ఇన్కమ్ వస్తూ ఉంది. అందులో ఒక 20,000 పెట్టుబడి పోతూ ఉంది. అది కాకుండా ఆ కొబ్బరి చెట్లు నాటడం వల్ల ఏమవుతుందంటే అదనంగా ఇన్కమ్ సంవత్సరానికి ఒక 30,000, 40,000 వరకు అదనంగా ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉంది. ఇప్పుడు మన ఆంధ్ర ఎందుకు డెవలప్ అయిందంటే, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, పాడి పరిశ్రమ బ్రహ్మాండంగా ఉంది. దాని ద్వారా ఈరోజు చూసినామంటే లీటరు 100, 120, 150 రూపాయలు లీటర్ పాలు దొరికే పరిస్థితి ఉంది.